కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఉపసంహరించుకోవాలని, తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు నిరుద్యోగ విద్యార్థి జేఏసీ. ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశమైన నిరుద్యోగ విద్యార్థి జేఏసీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓయూకు 450 కోట్ల గ్రాంటును అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఈ నెల 10న ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి యూనివర్సిటీ ప్రధాన ద్వారం వరకు రన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం క్రమబద్ధీకరణను వెనక్కి తీసుకోకపోతే ఈ నెల 17న అసెంబ్లీని ముట్టడిస్తామని తెలిపారు. ఈ అసెంబ్లీ ముట్టడిలో నిరుద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓయూకు బడ్జెట్ వెంటనే 450 కోట్ల బడ్జెట్ వెంటనే కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంటనే. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సమావేశాల్లో యొక్క కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి లభించే విధంగా టీపీపీఎస్సీని ఏర్పాటు చేసి కొత్త నోటిఫికేషన్లు వెలువరించాలని మీ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మా యొక్క డిమాండ్లపై స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఈ నెల 17వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమానికి మేము పిలుపునిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాము.